హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ గారి ఒక సినిమానైతే రిలీజ్ చేయబోతున్నారు. సో ఆ సినిమా ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక ప్రభాస్ గారి డార్లింగ్ సినిమానైతే రిలీజ్ చేయబోతున్నారు అనమాట. ఇది మాత్రం వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ రిలీజ్ అనే చెప్పాలి. అండ్ ఈ సినిమా కోసం చాలామంది వెయిట్ చేశారనమాట. అండ్ డార్లింగ్ ఫ్యాన్సే కాదు, అండ్ జనరల్ ఆడియన్స్, మూవీ లవర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారనమాట ఈ సినిమా రిలీజ్ కోసం. సో ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్. అండ్ ఇలాంటి సినిమా ఇక భవిష్యత్తులో రాకపోవచ్చు. మన ప్రభాస్ గారికి ముఖ్యంగా అసలు ఆ డార్లింగ్ వింటేజ్ ప్రభాస్ గారిని మనం చూడబోతున్నాము ఈ రిలీజ్ ట్రెండ్లో భాగంగా. అండ్ మన ప్రభాస్ గారిని ఆ డార్లింగ్గా తప్ప మనం ఎందులో చూడలేమన్నమాట. ఆ ఓల్డ్ ప్రభాస్ గారిని, ఆ డార్లింగ్ని ఇక ప్రభాస్ గారికి ఇక ఎవరు ఇవ్వలేరేమో అలాంటి సినిమా. సో అంత మంచి సినిమా. అండ్ ముఖ్యంగా ఈ సినిమాకి సాంగ్స్ కోసం వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి, ఆ మ్యూజిక్కే వెళ్ళిపోవచ్చు. సో అంత బాగుంటాయి, అసలు మామూలుగా అంటే మామూలుగా ఉండవు. అండ్ ఫుల్ ఆన్ ఎంజాయ్మెంట్ అనమాట సాంగ్స్ పరంగా మాత్రం. మంచి ఫీల్ ఇస్తాయి అన్నమాట సాంగ్స్ మాత్రం. అండ్ ఇందులో ప్రభాస్ గారి యాక్టింగ్, ఆ జోష్, ఆ ఎనర్జీ అదంతా మామూలుగా ఉండదు. అండ్ ప్రభాస్ అంటే ప్రభాసే. సో ప్రభాస్ అన్నని ఎలాగ చూపించాలో అలాగ చూపించారు డైరెక్టర్ మాత్రం. డైరెక్టర్ ఎవరో నాకైతే తెలీదు. సో ఒకటే సీన్ ఉంటుంది, ఆ సీన్కి మాత్రం థియేటర్లో విజిల్స్ మొత్తం మోగిపోతాయి అన్నమాట. సో అదేంటంటే ఐస్ బ్రేకింగ్ సీన్ ఉంటుంది కదా. సో అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. సో ఒక డైలాగ్ ఉంటుంది, దమ్ అనేది ప్రదర్శించేది కాదు, అవసరాన్ని బట్టి దానంతట అదే బయటకు వచ్చింది. సో అదే టైంలో మన ప్రభాస్ గారు ఆ ఐస్ని బ్రేక్ చేస్తారనమాట. ఇక మామూలుగా ఉండదు. అది ప్రభాస్ గారు బ్రేక్ చేశారు కాబట్టి ఆ సీన్ అంతలా పేలింది. సో నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. దానికి మాత్రం అరుపులే అరుపులు అనమాట ఇక థియేటర్స్లో. సో ఈ సినిమా ఏప్రిల్ 23వ తారీఖు రిలీజ్ అయితే చేయబోతున్నారనమాట. సో వెయిటింగ్.